ఏమని తెలుసుకున్నాడు? వీళ్ళకు పాస్టర్ గారు ఉంటారు, అంటే ప్రవక్త ఉంటాడు, ఈ ప్రవక్త వీళ్ళు దీవిస్తూ ఉంటాడు, ఈ వీళ్ళు దీవించడం వల్ల వీళ్ళందరూ కూడా గెలిచేస్తున్నారు. అది ఏం చేయాలి? అయితే మమ్మల్ని దీవించమని చెప్పు అని అడుగుతాను, వాళ్ళు శపించమని అడిగారు, వాళ్ళు శపిస్తే శపింపడిపోతారు అని డబ్బు సోది చెప్పించుకోవడానికి, సోది చెప్పించుకోవడానికి. సోది అంటే ఏముంది? సోది చెప్తామమ్మా, సోది చెప్తాము, జరిగింది చెప్తాం, జరగబోయి చెప్తాం, అన్ని చెప్తాం, సోది చెప్తా ఉంటారు. సోదిగాళ్ళు వస్తూ ఉంటారు. కొంతమంది సోదిగాళ్ళు ఇప్పుడు ఇందులోనే కాదు, సెల్లో కూడా సోదిగాళ్ళు వచ్చేస్తున్నారు, ఏదో చెప్తున్నారు, ఏదో చెప్పి క్రైస్తవుల్ని ఇబ్బంది పెడుతున్నారు. కళ సోదిగాళ్ళు ఉంటారు, సన్యాసులు ఉంటారు. అదే సన్యాసులే సన్యాసులు ఏదో చెప్తూ ఉంటారు. వాళ్ళ దాకా ఇప్పుడు గురువింద గింజలా తయారైపోయారు. వాళ్ళ దాకా చూసుకోవట్లేదు, వాళ్ళ ఏమన్నా చూసుకోవట్లేదు. యేసయ్యలో ఉన్నటువంటి బలహీనతలు అని ఉన్నాయి, ఇదిగో ఉన్నాయి, ఇదిగో ఉన్నాయి, బైబిల్ పడిపోయారు. వాళ్ళు ఏమున్నాయో, వాళ్ళ గ్రంథాల్లో ఏమున్నాయో, ఎంత తప్పులు ఉన్నాయో అది చూసుకోకుండా బైబిల్ మీద పడిపోయారు. సరే, ఆ వారి గురించి అక్కడ పెడతాం. ఈయనకి అర్థమైంది, ఈ మోయాబు రాజు ఈయన అన్యుడే తెలుసుకున్నాడు. ఆయన తెలుసుకొని ఆ పాస్టర్ గారి దగ్గరికి, ప్రవక్త దగ్గరికి వచ్చి, అయ్యా పాస్టర్ గారు, మీకు మీ సంగతి మాకు తెలుసండి, మీరు ఎంతో గొప్పవాళ్ళు, మీరు మీ ప్రజలు దీవిస్తున్నారు, అందుకే వాళ్ళు గెలిచేస్తున్నారు. అలా కాదు, ఇదిగో డబ్బు ఘనత ఇస్తాను, నేను గొప్ప డబ్బుల్లోండి, గొప్ప ఘనత ఉంది, గొప్ప దాతలు ఉన్నాయి మా దేశానికి, అందులో మీకు కొంచెం శ్రేష్టమైన ఇస్తాను. ఏం చేయాలంటే వాళ్ళను శపించాలి. ఎందుకంటే నువ్వు దీవించేవాడు దీవింపడతాడు, నువ్వు శపింపుడు శపిస్తాడు. నాకు తెలుసు, నేను ఎరుగుదును ఏంటి, నాకు తెలుసు, అయినో. కొంతమంది నాకు తెలుసు అంటారు. నీకేం తెలుసు అంటే, ఏం తెలుసు? నీకేం తెలుసు? ఏమి తెలియదు కానీ నాకు తెలుసు అంటారు. చాలా మంది తెలిసినట్టు ఏమి తెలియకుండా, ఒక ఆయన పాస్టర్ గారు దైవ సేవకుడు, గొప్ప దైవ సేవకుడు, 200 సార్లు బైబిల్ చదివి నాకు ఏమీ తెలియదు అన్నాడు. అంటే ఎంతసేపు చదివి 200 సార్లు బైబిల్ చెప్పి గొప్ప సేవ చేసి నాకు సముద్రంలో నీటి పొట్టంత కూడా తెలియదు అన్నాడు. సముద్రంలో నీటి పొట్టు ఎంత ఉండదు? ఎంత కప్పులో నీటి పొట్టులే 100 పొట్లు ఉంటాయి ఇంత కప్పులోనే, మరి సముద్రంలో ఎంత ఉంటాయి? అయినా అంత కూడా నాకు తెలియదు అన్నాడంటే ఎంతగా వాళ్ళు అన్ని తెలిసిన అంటే అన్ని తెలిసిన వాళ్ళు ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా గడగడ ఆడరారు. ఇప్పుడు యూట్యూబ్లో ఫేస్బుక్లో ఎవరు ఏమి తెలియడే తెగ మాట్లాడేస్తూ ఉంటాడు. అన్ని తెలుసుకోవడం ఏం చేస్తారు? యూట్యూబ్లో రారు, ఫేస్బుక్లో రారు, ట్విట్టర్లో రారు, అందులో ఎక్స్లో రారు, జెడ్లో రారు, వైలోకి రారు. వాళ్ళ పనులు చేసుకుంటూ పోతూ ఉంటారు. అలాగే అందరూ కాదండి, జ్ఞానం ఉన్నవాళ్ళు ఉన్నారు, కానీ మిడిమిడి జ్ఞానం ఉన్నవాళ్ళు కూడా వాళ్ళు జ్ఞానం ఉన్నవాళ్ళు చూసి ఏంటి, ఆ పులిని చూసి పులే కానీ పులిలాగా నక్క అయిపోద్దా? నక్క అనుకుందంట పులి చూసి అందరూ భయపడిపోతున్నారు. ఆ చార్లు పెట్టి కదా, ఆ గీతలు పెట్టి కదా అయిపోతున్నారు, నేను గీత పెట్టేసుకుందాం అనేసి బాగా కాల్చుకొని వాతలు పెట్టేసుకున్నాను వాళ్ళంటున్నా. నేను నన్ను చూసి భయపడిపోతారని ఏమైంది? తెచ్చిపోయింది. అది వాతలు నేర్పోయి ఏదో గొప్ప వాళ్ళు చూసి మనం అలా అయిపోతాం అనుకోకూడదు. దేవుడు వాళ్ళకి జ్ఞానం ఇచ్చాడు, వాళ్ళ జ్ఞానం ఇచ్చాడు, సరే అనుకోవాలి. అలాగే ఈయనకి దేవుడు, ఈ ప్రవక్తకి దేవుడు జ్ఞానం ఇచ్చాడు, వాస్తవంగా ఇచ్చాడు. ఆ జ్ఞానాన్ని అయితే ఈయన ఆ సంగతి తెలిసి రాజు ఆయన దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, అయ్యా నువ్వు దీవించేయాలి. ఎవరిని? ఇశ్రాయేల్ ఎవరు? దేవుని ప్రజలు. అలాగా డబ్బులు ఎట్టుకునేసి డబ్బులు ఇచ్చేస్తాను వాళ్ళకి తిట్టుకొని కొంతమంది ఉన్నారండి. కొంతమంది ఏం చేస్తారంటే, నువ్వు పాస్టర్ గారివే, నువ్వు పాస్టర్ గారివే, ఏమి కాదు, ఏమి లేదు, నీ పని చేసుకో, కానీ క్రైస్తవులు తిట్టు, నీకు డబ్బులు ఇస్తావు. ఏంటి? అక్కడ ఫేస్బుక్లోను యూట్యూబ్లోను తిట్టు, అని నీ సేవ నేను చర్చికి నడిపించుకో, కానీ పాటలు తిట్టు, అదే మాకు సంతోషం, నీకు డబ్బులు ఇస్తాం. అలాంటి వాళ్ళు ఉన్నారు. ఇలాంటి వాళ్ళు ఎక్కువైపోయారు తెలుసా మీకు? ఒక పాస్టర్ గారిని 3 సంవత్సరాలు సేవ చేశాడు యవనస్తుడు. పాస్టర్ గారే రచ్చగొట్టేసి, నువ్వు తిట్టు, అందులో ఉండే నేను బైబిల్ చదివు కదా, అందులో ఉండే దోషాలన్నీ మాకు చెప్పు, నువ్వు తిట్టు, నీకు డబ్బులు ఇస్తావు, నీకు నెల చేతంతా తెచ్చుకుంటే ఆయన అందరూ తింటే ఉంటే అందరూ
డబ్బులు ఇచ్చిన వాళ్ళు తిడతారేంటి, తీసుకుని కదా తిడతారు. ఏడా బాబు ఇంత నువ్వు ఏం ట్రైనింగ్ ఏదో అన్ని తిడితే ఇప్పుడు లైన్కి వచ్చాడు, ఇప్పుడు మళ్ళా నా తప్పు అయిపోయింది, ఎవరి మాటలు ఏంటి ఏదోలా వచ్చేసింది బాబు, నేను చేసే గొప్పడని నెమ్మూళ్ళు కూడా మాకు తిరిగి వచ్చిన కూడా ఉన్నారు. కొంతమంది రాలేదు, వాళ్ళు వస్తారు, మీరు ప్రార్థన చేయండి. దేవుని స్తోత్రం. ఈ బిలాం దగ్గరికి వద్దాం. ఈ బిలాం అలాగే సరే అనిపించింది. అంటే ఆగు, నేను దేవుడు అడిగాను, ఒక మాట అన్నాడు. ఈ ప్రవక్త ఎవరిని అడగాలి? ఏదైనా ఫస్ట్ దేవుడు అడగాలి కదా. సేవకుడు ఏదైనా ఏం చేయాలి? దేవుని అడగాలి. ఏమన్నా దేవుని అడగాలి. దేవుడు అడుగుతాడు, దేవుని అడుగుతాడు. దేవుడు యేసు ప్రభువుకి దేవుడికి అన్ని తెలుసు కదా. అన్ని తెలిసినా సరే దేవుడు మళ్ళీ అడుగుతాడు. చూడండి, అన్ని తెలిసినా దేవుడికి అన్ని తెలీదా? అయినా మళ్ళీ అడుగుతాడు. ఎందుకు? మన ఆలోచన దేవుడు వినాలి. మన మాట ఇప్పుడు ప్రార్థన చేస్తాం, మనం ప్రార్థన చేస్తాము, దేవుడు తెలీదా? ఆయన ఎందుకు చేస్తాం? దేవుడికి ఏంటంటే మన దగ్గరగా ఉండాలని. దేవుడు ఇప్పుడు దేవుడు నీకు బాధ తెచ్చేస్తా ఉంటాడు, దేవుడు వస్తావా? నీ బాధ దేవుడికి నీ బాధ తెలిసి ఇచ్చేస్తా ఉంటాడు. అప్పుడు దేవుడు ఇచ్చాడనుకుంటున్నావా? నా కష్టం నా బలం అంటాం. కానీ దేవుడికి ఎప్పటికీ దేవుడు దగ్గరగా ఉండాలని, నీ స్వరం ఆయన వినాలని ఆయన ఏం చేస్తాడంటే నీ మాట వినాలని ఆశపడతాడు. ఆయన నువ్వు ఎలాగ అంటున్నావో ఆశపడతాడు. అని నీ మనం ఆలకించుకుని ఉండడానికి కాదు, నువ్వు ఎంతగా అలా ప్రార్థన చేస్తావని. అయితే ఈ బిలాము దగ్గరికి దేవుడు బిలాము వద్దకు వచ్చేటన్నాడు. నీ ఎంత ఉన్న ఈ మనుషులు ఎవరు? దేవుని స్తోత్రం. ఏమన్నాడు? నీ దేవుడు ఆయన దగ్గరికి జరుగు మనుషులు వచ్చాడు, డబ్బు పెట్టుకు వచ్చాడు. దేనికి? మన భాషలో చెప్పాలంటే లంచం. ఏంటి? దీవించడానికి అంటే చెప్పించడానికి లంచం. దేవుడు అంటే బిలాము దగ్గరకు వచ్చాడంట. చూడండి, మన దగ్గర దేవుడు వస్తున్నాడా? ఆయన ప్రవక్త కాబట్టి దేవుడు వచ్చాడంట. దేవుడు అలాగా ఎందుకు దేవుడు వచ్చాడు? అడుగుతున్నాడు. దేవుడు వచ్చి అంటే బిలాము దగ్గర దేవుడు వచ్చేవాడు, దేవుడు మాట్లాడేవాడు. ఏంటి బిలాము అది నీ దగ్గర ఎవరు వచ్చారు అన్నారు. ఎందుకు? ఆయన తెలీదా? దేవుడు తెలీదా? కానీ ఆయన ద్వారా వినాలి. బిలాము ఏం చెప్పాడంటే వాస్తవం చెప్పాడు. అయ్యా, ఒక జనాలు వచ్చారంట, అంత జనాలు, వాళ్ళు మాత్రం మేము ఓడించలేము, ఇగో చెప్పించేసిరా అన్నారు అని అంటే, నువ్వు వాళ్ళు మాత్రం అలా ఎప్పుడు చేయకు. వాళ్ళు దీవిపోయిన వాళ్ళు దేవుని బిడ్డలు అంటే ఎవరనుకున్నా, సేవకులు అంటే లేదా క్రైస్తవులు అంటే ఎవరంటే ఆ క్రైస్తవులు చెప్పించుకో. చాలా మంది క్రైస్తవులు చెప్పిస్తున్నారు. క్రైస్తవులు ఎవరైనా చెప్పిస్తే దేవుడు ఊరుకోవడం. దేవుడు ఏమన్నా తెలుసా? ఒకవేళ నా బిడ్డలు ముట్టిన వాళ్ళు ఎవరితో సమానం ఉన్నాడు? నా కనుగుడ్డు ముట్టిన వాళ్ళతో. దేవుడు కనుగుడ్డు ముట్టితే దేవుడు ఏం చేస్తాడు? అలా ఉంటాడా? ముట్టరా, ముట్టు, నా కళ్ళు పొడడా? దేవుడు కనుగుడ్డు ముట్టితే దేవుడు ఊరుకుంటాడా? తన ప్రజలను ఎవరైనా ముట్టుతారో, హింసిస్తారో వారు కనుగుడు ముట్టు సమానం. దేవుడు వదలడం. అయితే అవకాశం ఇస్తాడు, రక్షణకు అవకాశం ఇస్తాడు, మారు మనసుకు అవకాశం ఇస్తాడు. ఏంటి? మార్చి 1 దగ్గర మనం ప్రార్థన చేస్తున్నాం ఛత్తీస్గఢ్లో. మార్చి అంటే ఎన్నో రోజులు లేదు, తక్కువ రోజులు ఉంది. 1 దగ్గరంట మనం విన్నాం కదా, చెప్పాం కదా, వార్తలు విన్నాం కదా, మన పాస్టర్లు కూడా పెట్టారు కదా, మనం కూడా ప్రార్థన చేశాం కదా. 1 దగ్గరంట ఒక స్వామీజీ, శంకరాచార్య మఠ పీఠాధిపతి అవినేశానంద స్వామి, ఈ అవినేశుడు ఆనంద స్వామి ఎవరో, ఈయన ఏమంటాడంటే ఈ అక్కడ ఆ ఊర్లో 3 ఊర్లో ఉన్న అందరినీ కూడా ఎవరిని? ఆడవాళ్ళు, లేడీస్ని, స్త్రీల్ని, అంటే అక్కడ కోడళ్ళని, కూతుర్లని, ఆడవాళ్ళందరినీ కూడా పాడు చేసేసి వాళ్ళందరినీ వ్యవస్థలు చేసేసి అండ్ నగ్నంగా బట్టలు లేకుండా ఊరంతా 3 ఊర్లు ఊరేగించి, బట్టలు లేకుండా అందరినీ ఆ 3 ఊర్లోని ఆడవాళ్ళందరినీ ఊరేగించి ఓ దగ్గర తీసుకొచ్చి అందరినీ చంపేయండి, 50,000 మంది రేపు బయలుదేరండి, 50,000 మంది వెళ్ళి ఇలాగ అందరూ పాడు చేసేసి బట్టలు లేకుండా ఊరేగించి అక్కడికి ఓ దగ్గర తీసుకెళ్ళి చంపేయండి. మార్చి 1 అని ఇప్పుడు నెల అవుతుంది, మార్చి 1 దగ్గరికి వచ్చేస్తుంది. కానీ ప్రార్థన చేస్తున్నాం క్రైస్తవులు, అది జరగదు. కానీ దేవుడు వాళ్ళకి మాత్రం రక్షణ ఇస్తాడు. దేవుని స్తోత్రం. అదే ఇలాంటివన్నీ క్రైస్తవులకు వ్యతిరేకంగా చేసేవి, ఇలాంటివన్నీ కూడా దేవుడు కడుపుట్టు ముట్టుతో సమానం. తన ప్రజలని ఒకవేళ వాళ్ళందరూ చనిపోయినా
ఒక ఒక సేవకుడు అలాగే అండి, ఒక సేవకుడు చచ్చిపోతే కాల్ చేస్తే అనేక మంది, కోట్ల మంది రక్షింపడ్డారండి. ఇలాగే ప్రపంచంలో ఎలా రక్షింపడ్డారు? వాడు హతసాక్షులు అయిపోయారు కాబట్టి అనేక మంది రక్షింపడ్డారు. ఈ రోజున కానీ అదే జరిగితే ఆ ఛత్తీస్గఢ్ రాష్ట్రం అంతా క్రైస్తవ దేశం అయిపోతుంది, క్రైస్తవ రాష్ట్రం అయిపోతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. అది జరగపోయినా వాళ్ళు క్రైస్తవులకి వాళ్ళు మారిపోతారు. అది జరగకపోతే వాళ్ళు మారిపోతారు, జరిగితే ఉన్న వాళ్ళంతా క్రైస్తవులు అయిపోతారు ఖచ్చితంగా. నమ్మిన వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పాలి. ఇది ఇప్పుడు జరుగుతుందా? ఇలాంటివి ఊళ్ళో ఉన్న వాళ్ళు అందరినీ, 3 ఊళ్ళో అన్నారు, దేశాల్లో ఉన్నవారు అందరినీ, ఆ రాష్ట్రంలో ఉన్నవారు చంపేసిన రోజులు ఉన్నాయి. ఒక ఆయన అండి, ఆ ఆది కాలంలో పూర్వములో 10 లక్షల మందిని చంపేసాడు క్రైస్తవుల్ని. గ్యాస్ సాంబార్లు పెట్టేసి అందరూ లోపల తోడము, పెద్ద గొడవలు పెట్టి, గొడవల్లోకి పెద్ద టెంట్లో వేసి లోపల పెట్టి గ్యాస్ వదిలేసి, ఇసుక వదిలేసి అందరూ చచ్చిపోయినా మళ్ళీ అందరూ తీసుకొచ్చి అలాగా 10 లక్షల మంది చంపారు క్రైస్తవులు లేకపోయినా ఎక్కువ. శ్రమ పెట్టిన కొలది ఇశ్రాయేలును ఐగుప్తులో శ్రమ పెట్టిన కొలది ఏమైపోయారు? ఎక్కువ. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ రోజున ఎన్ని కష్టాలు, ఎన్ని శ్రమలు ఉన్నాయి, నిందలు ఉన్నాయి, దేవుడు వదలడు. ఈ రోజున ఈ యొక్క సోది చెప్పి తప్పుడు మార్గంలో వెళ్ళిపోయిన వారిని కూడా దేవుడు తీసుకొస్తాడు. ఏంటి ఈ తప్పుడు మార్గం? ఇది ఆశీర్వదింపండి వారు, ఇదిగో నువ్వు వెళ్ళకంటే ఈయన అంటాడు, నువ్వు వెళ్ళకు, వాడు ఆశీర్వదింపండి వారు. క్రైస్తవులు అంటే మామూలు కాదు, క్రైస్తవులు జోలికి వెళ్ళకు, ఇశ్రాయేలు జోలికి వెళ్ళకు, నువ్వు సేవకుడువు, నువ్వు ఆ జోలికి వెళ్ళకు, వాళ్ళని శపించుకు, దీవించు అంటే మళ్ళీ వచ్చారు. ఏమన్నాడు మీ దేవుడు ఏమన్నాడు చెప్ప అంటే మరి చెప్పాలి కదా. మా దేవుడు ఏమన్నాడంటే, మా దేవుడు వద్దన్నాడు, వాళ్ళు శపించొద్దన్నాడంటే అలా కాదు అని ఇంకా ఎక్కువ డబ్బు, ఇంకా ఎక్కువ ఘనత, ఇంకా ఎక్కువ మంది పంపించాడు. ఈసారి అడుగు దేవుడు అన్నాడు. ఈ డబ్బును చూసేసి లేనిపోని చెప్తాడు అన్నాడు. అప్పుడు ఏమన్నాడు ఈయన, నా దేవుడు చెప్పించొద్దు అంటున్నాడు, దీవించమంటున్నాడు అన్నాడు. లేదు ఇంకోసారి అడుగు అంటున్నాడు. సరే వెళ్తానన్నాడు. అసలు అదే తప్పు. సరే వెళ్తానన్నా కదా, అదే బహుమానం పొందాలి. ఈ డబ్బును చూసి సరే వెళ్తానన్నా వెళ్ళలేదైనా, వెళ్ళాడు. కానీ ఎవరు దీవించాడు? బిలాము ఇశ్రాయేల్ని దీవించాడు. కానీ సరే వెళ్తారన్న కదా, అదే తప్పైంది. బహుమానం పొందవలనని అంటే అది ఏ మార్గం అయిపోయింది? దుష్ట మార్గం అయిపోయింది, చెడు మార్గం అయిపోయింది. అందుకే చూడండి ఒకసారి పేతురు గ్రంథంలో మనం చూస్తున్నాం. 2వ పేతురు 2వ అధ్యాయము 15 నుంచి 16 వచనం చదవండి. 2వ పేతురు 2వ అధ్యాయము 15-16 వచనాలు. అక్కడ ఏం రాయబడి ఉంది? రెండవ పేతురు 2వ అధ్యాయము 15-16 వచనాలు. తిన్నని మార్గం విడిచి బెయోరు కుమారుడైన ప్రేమించను. అయితే ఎట్లనగా మాటలాడి ఆ ప్రవక్తకి వెర్రితనాన్ని అడ్డగించి. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పాలి దేవుని స్తోత్రం. ఏమైందండి? వెళ్ళాడు కదా, చాలాసార్లు వెళ్ళాడు కదా. ఆ తర్వాత సరే వెళ్తాను అన్నాడు. సరే వెళ్తాను, మరి దేవుడు ఏం చెప్తాను చేస్తాను అన్నాడు. ఏమన్నాడు? వెళ్తాను, అది చెప్పించడానికే వెళ్తాను, కానీ నా చేతులు లేదు. దేవుడు ఏం చెప్తే అది చేస్తాను, అది దీవించమంటే దీవిస్తాను అన్నాడు. బయలుదేరాడు, గాడి గంతలు కట్టాడు, కూర్చున్నాడు. ఎవరు? దైవసేవకుడు, ప్రవక్త. బయలుదేరుతూ ఉంటే ఎన్నిసార్లు చెప్పండి. ఒకసారి దేవుడు ఎక్కువ సార్లు అంటూ ఉంటే మన చుట్టూ పిల్లలకి చాలా సార్లు మనం ఇసుకించేస్తే సరే వెళ్ళరా అంటాం. అప్పుడు ఏం చేస్తారు? వెళ్ళరా అంటాం,
దెబ్బలు ఏదో ఒక దెబ్బ తింటాడు, చితకొట్టేస్తాం. ఎలా ఇసిగితే వెళ్ళమంటాం, అక్కడ దెబ్బ తగ్గుతుంది. అప్పుడు మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత ఏం చేద్దాం? మళ్ళా కొడతాం. ఎందుకు? వద్దు వద్దని చెప్పాం, నువ్వు ఇసిగించేసావు, వెళ్ళావు, దెబ్బలు తిన్నావు. ఇప్పుడు నువ్వు మళ్ళా దెబ్బలు తింటావు. అంటే 2 దెబ్బలు అయిపోతాయి. తల్లిదండ్రుల మాట కానీ దేవుడి మాట కానీ వినకపోతే దెబ్బ మీద దెబ్బ. కానీ అంటే ఇసిగించాలమంటే దేవుడు కూడా ఇసిగించాలమంటాడు. దేవుడు అన్నాడు వెళ్ళు అన్నాడు. ముందు చెప్పాడు దీవించుకు వెళ్ళకన్నాడు. ప్రభు మళ్ళీ వచ్చాడు, ఏం చేయమంటామంటే వద్దు వాళ్ళు దీవించండి, మళ్ళా వెళ్తా వెళ్ళన్నాడు. వెళ్ళంటే బయలుదేరాడు. దేని మీద బయలుదేరాడు? ఆ రోజులు ఏంటి, ఆయనకు గాడిద ఉండేది. అంటే గాడిద అంటే మంచి బలమైన గాడిదలు అనమాట. ఆ రోజులు గాడిదల మీద ప్రయాణం చేసేవారు. ఆ గాడిదల గాడిదల మీద వెళ్ళేవారు. దాన్ని నేను చూశాను. దాన్ని గాడిదల మీద ఎక్కించేస్తే బాగుంది. మా నాన్న నన్ను మెల్లగా తీసుకెళ్ళేవాడు. మా నాన్న అన్నాడు కానీ నాకు నుంచి మా అబ్బాయి చదువుకున్నాడు, అది కానబట్టి ఇది కానబట్టి కొంచెం గాడిద నడిపించి కొండ మీద గాడిద మీద శ్రీశైలంలో ఉన్నప్పుడు ఆ గాడిద మీద ప్రయాణం చేయాలి. ఇంకా కొంతమంది ఏమండి ఆ సామాన్లన్నీ గాడిద మీద వెళ్ళాయి. ఆ రోజులు ఈ రోజుల్లో కానీ ఆ రోజుల్లో ఇంకా బలమైన గాడిదలు. అసలు గాడికి ఎంత కట్టాడు, బయలుదేరుతాడు. వెళ్తుంటే అలా కొంత దూరం వెళ్ళేసరికి ఒక గోడ మధ్య 2 గోడల మధ్య, ఆ ద్రాక్ష తోటలోనూ ఆ మధ్య గోడలు కడతారు, ఆ గోడల మధ్య గట్టిగా ఇరుక్కొని కొడుతున్నాడు. ఇదేంటి? గాడిదలు. మరి అదొక గాడిద, మరి గాడిద అని తిడుతున్నాడు, కొడుతున్నాడు. మళ్ళా అలాగెళ్తూ ఉంటే గాడిద మరి నీకు కత్తి ఉంటే మరి నేను పొడి చేద్దాను అంటున్నాడు. అప్పుడు గాడిని దేవుడు సమరించి ఏమన్నా తెలుసా? చదవండి ఆ మాట. చాలా చాలా ఆ గాడిద 20 వచ్చిన అప్పుడు యెహోవా గాడిని వాక్కించాడు. అప్పుడు ఆ 28 వచ్చిన ఆ 28 వచ్చిన అప్పుడు యెహోవా ఆ గాడిద వాక్కునిచ్చాను కనుక నువ్వు నన్ను ముమ్మారు కొట్టిదివి. నీ దాని మొదలుకొని నేటి వరకు నువ్వు ఎగ్గుచూ వచ్చిన నీ గాదిని కానా నేను ఎప్పుడైనా ఇట్లు చేయడు కదా అని బిలాముతో అనగా అతడు లేదు అని. అంతలో బిలాము కన్నులు తెరిచాను. దేవుని స్తోత్రం. ఏమంటుంది తెలుసా? ఏం మాట్లాడుతుంది? ఇప్పుడు ఎవరైనా మాట్లాడుకుంటున్నారు? ప్రవక్త ఎవరు? దేవుని ప్రజలను, ఈ బిలాము దేవుని ప్రజలను కొన్ని వేల లక్షల మంది ప్రజలు దీవిస్తే విజయాన్ని కలిగించే ప్రవక్త. దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన ప్రవక్త. దేవుడితో మాట్లాడిన ప్రవక్త అండి, మామూలు వ్యక్తి కాదు. దేవుడు ఇందాక చదివా మనం. దేవుడు అతని దగ్గరికి వచ్చి ఎవరి దగ్గరికి వచ్చాడు? నీ దగ్గర వచ్చినా అక్కడ ఎవరి దగ్గర ఆ రాజు దగ్గరికి వెళ్ళాడా? కానీ బిలాము అలాంటి దేవుడితో మాట్లాడిన వ్యక్తి ఇప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? గాడితో మాట్లాడుతున్నాడు. నన్ను 3 సార్లు కొట్టావు, అయితే నేనేం చేయను? ఎప్పుడైనా నీ దాన్ని మొదలుకొని ఎప్పుడైనా నీ మీద తిరగబడ్డానా? నీ మాట మాది ఎదిరించానా? ఇప్పుడు నేను ఎందుకు ఎదిరించానంటే అగో నా ముందున్నాడు, ఆయన వెళ్ళవట్లేదు. ఎవరు? దేవుని దూత, దేవుడే నన్ను వెళ్ళవట్లేదు. నేనేం చేయను? ఏంటి దేవుడు వెళ్ళలేదా? అంటే ఈ గాడి మాట్లాడుతుందా? అర్థం అవ్వట్లేదు. మాట్లాడి కత్తుంటే పొడిచేస్తాను అంటాడు కదా, ఈ దేవుడి మనిషిలో మాట్లాడేస్తాడు. అప్పుడు గాడి స్వరం వచ్చి అయ్యా నీ దాటైతే మొదలుకొని నేను ఎప్పుడైనా ఇలా చేయడం చూసావా? నేను ఎప్పుడైనా నీ మాట నేను వెనకనున్నానా? నీ యొక్క బరువులు మోసాను, నీ బట్టలు మోసాను, నీ పని అంతా నేను చేశాను. ఏ రోజు కానీ తిరగబడలేదు. ఈ రోజు నేను తిరగబడాలంటే నేను తిరగబడ కాదు, నా ముందు నువ్వు నన్ను వెళ్ళవట్లేదు. అంటే గాడిద ఎవరి స్వరం ఉంటుంది? దేవుని స్వరం ఉంటుంది. కానీ ఈయన స్వరము ఈయన గాడిని మరుగుపరిచి ఎవరు మాట్లాడుతున్నప్పుడు? దేవుడే మాట్లాడుతున్నాడు. అప్పుడు ఏమంటున్నాడంటే నేను ఎప్పుడైనా చేశానా అంటే ఏంటి? లేదే అంటాడు. లేదు ఎప్పుడైనా చేయలేదు అన్నాడు. ఎప్పుడు అలా చేయలేదన్నప్పటికీ అవును ఏంటి ఎవరితో మాట్లాడుతున్నాను? గాడితోనా? అప్పుడు ఏంట ఏం చూడండి ఇక్కడ, అంతలో యెహోవా బిలాము కన్నులు యెహోవా దూతను
ఆ, ఆ, ఆ. ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతంగా ఉంది. దేవుని స్తోత్రం కలిగిన గాక. దేవుని బిడ్డలారా, ఏమో తెలుసా, నువ్వు ఎందుకు ఇలా అన్నావు? నా ఎదుట నీ నడత విపరీతంగా ఉంది. విపరీతంగా ఉందంటే అర్థం తెలుసా? తెలుగులో అర్థం అవుతుంది, ఇంగ్లీష్లో అర్థం అవుతుంది. నా దగ్గర అంటే ఓవర్ యాక్షన్ చేస్తున్నావు అని. విపరీతంగా ఉందంటే ఏంటి? ఓవర్గా ఉన్నావు, నువ్వు ఓవర్ అయిపోయావు. నీకు ప్రవక్తగా ఇచ్చి ఘనత ఇచ్చి గొప్పదనం ఇస్తే నువ్వేం చేస్తున్నావు? ఓవర్గా ఉన్నావు. విపరీతంగా ఏంటి? ఓవర్గా ఎక్కువ అయిపోయావు. ఎక్కువ చేయకు. ఏం చేసి ఎప్పుడైనా ఎక్కువ చేయగలవు కదా, ఎక్కువ చేసి విపరీతం అయిపోయాడు, ఓవర్ అయిపోయాడు. కాబట్టి దేవుడు అంటాడు, ఓవర్ అయిపోతే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? అంటే ఎందుకు ఓవర్ అయిపోతారు? కళ్ళు మూసిపోతే ఓవర్ అయిపోతారు. అపోస్తలుడైన పౌలు ఓవర్ ఎందుకు అయిపోయాడు? ఆయన కళ్ళుకి ఏం కనమయ్యాయి? పొరలు కమ్మాయి. ఓవర్ అయిపోయాడు. క్రైస్తవులను హింసించడం మొదలు పెట్టాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? ఓవర్ అయిపోయిన తర్వాత ఒక వెలుగు వచ్చింది. ఎవరు ప్రభా నువ్వు అంటాడు. ఇదిగో నీ హింసించిన యేసును అన్నప్పుడు, అప్పుడు విన్నప్పుడు ఏసా అయ్యో ప్రభా అంటే కళ్ళు నుంచి పొరల వంటివి రాలగా. కళ్ళు నుంచి ఏమొచ్చాయి? పొరలు రాలేదు. అంటే పొరలే, కళ్ళు ఏంటి? పొరలు కమ్మేసాయి. అంటే నేనే అందరినీ చెప్పి నా దేవుడే గొప్పడు అంటే యూదుడైన ఈ క్రైస్తవులకి హింసపడ్డాడు. నేను క్రైస్తవులు ఒక్కడు వదలను అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే పొరలు కమ్మాయో, ఆ పొరలు రాడాయో, అప్పుడు దేవుడు చూశాడు. దేవుడు చూసే కళ్ళు వచ్చాయి. కళ్ళు బల్ల ఎప్పుడు కళ్ళు కనబడ్డాయి? ఇప్పుడు ఆ దేవుడు ప్రవక్త కొన్నేళ్ళ దగ్గరికి అక్కడికి వెళ్ళిన తర్వాత నైమన్ అక్కడికి వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకున్న తర్వాత ప్రవక్త దగ్గర, అప్పుడు ఆ ప్రవక్త కూడా అంటాడు, ప్రభా ఈయన వచ్చాడా, ఈ సంగతి దేవుడు తెలియదు అన్నీ. అపోజ్ అన్నయ్య దగ్గరికి వెళ్తే అన్నయ్య అంటున్నాడు, ప్రభా ఈ సంగతి ఈయన గురించి ప్రార్థన చేయమంటావా? ఈయన మహా ఓవర్ యాక్షన్, చాలా ఓవర్, కళ్ళు బయటలు కలిపేసేయనికి. నువ్వు ఊరుకో, కళ్ళు పొరలు రాలే కానీ నువ్వు ప్రార్థన చేయి, నేను ఇతను సాధనగా వాడుకుంటాను. ఇతను అనేక మంది నా నిమిత్తం హింస ఎలా పడ్డానో అలా ఈయనకి చూపిస్తాను అని చెప్పి ఆయన అంటే అప్పుడు ప్రార్థన చేశాను. ఆయన గొప్పోడు ఎవరదా ఏంటి? దేవుని కొరకు అపోస్తలుల కొరకు గొప్పోడేనండి. మరి ఎలా తెలుసా? అందరిని చనిపోయాడు, కానీ క్రీస్తు కొరకు చనిపోయాడు. దేవుని స్తోత్రం. ఎలా చనిపోయాడు అనుకుంటున్నావు? శిరఛేదనం. ఆయన శిరస్సునే ఇలా ఖండించేశారు. దేవుని కొరకు చనిపోయాడు. అనేక ప్రజలను ఇబ్బంది పెట్టాడు. అలాంటి వాడినే ఏం చేశాడు దేవుడు? మళ్ళా మార్చి ఆ కళ్ళు తెరిపించి అనేక మందికి సువార్త ప్రకటించి గొప్ప సేవగా చేశాడు. ఒకప్పుడు స్టెఫను చంపేస్తే స్టెఫన్ ఆ బట్టల దగ్గర మంచి పని చేసాం. ఆయనే ఈ కాపలా ఉండి ఈ బట్టలు తీసుకెళ్లి నేను చెప్తాను, ఇదిగో ఇలాగా ఆయన చెప్పేశాం, ఈ బట్టలు వేసుకున్న బట్టలు ఎవరో తెలుసు కదా. ఏంటి బట్టలు చూస్తారు కదా, చచ్చిపోయిన తర్వాత ఆయన ఎవరి బట్టలు దాచి పెడతారు, ఎందుకంటే గుర్తు పెడతారండి. అప్పుడు ఈ చనిపోయిన తర్వాత కొంతమంది యాక్సిడెంట్లు చనిపోయారనుకో, పుట్టి చనిపోయారనుకో, మొహం ఇప్పుడు రాళ్ళతో పుట్టి చంపితే రక్తం అంతా అయిపోతుంది, ఏ మనిషి తెలియదు. ఎలా గుర్తు పెడతావు? ఆ టైంలో బట్టలు వేసుకుని బట్టలు బట్టి గుర్తు పెడతారు. మా అమ్మ చనిపోయింది. మా అమ్మ సముద్రంలో పడి చనిపోయింది, బాధ భరించలేక. తనకున్న బాధను బట్టి బాధ తట్టుకోలేక చనిపోయింది. సొంతకు వెళ్ళిపోయి రాత్రి ఎప్పుడు ఉంటున్నాడు, ఎవరు చూడలేని టైంలో నడలేదు, పక్కకి వెళ్ళలేదు, బాస్ తీసుకెళ్ళి ఇద్దరు. అలాంటిది ఎంత బలం వచ్చేసిందో చనిపోయింది. తర్వాత 6 టైంలో తుఫాను టైము మొత్తానికి ఎక్కడికో కొట్టుకుపోయింది. అంతా ఎదిగారు, ఫ్రెండ్స్ అందరూ ఎదిగారు, అన్ని చేశారు, చాలా ఎదిగారు. ఆ టైంలో నువ్వు ఫోన్ చేసేవారు, చిన్న ఫోన్ చేసేవారు. దొరికిందో శవం దొరికింది. శవం దొరికిందంటే ఆ శవాన్ని బట్టలు ఏ బట్టలు ఉన్నాయి చూడంటే వేరే బట్టలు అంటే అది కాదు, మొక్కలు పోచుకోయి. అప్పుడు 2 శవాలు చూసారంట. అంటే వాళ్ళు ఎవరో అంటే బట్టలు పెట్టి గుర్తుపెట్టారు. అంటే ఎందుకంటే ఈ బట్టలు ఇది ఎందుకని మార్చుకుంటారంటే బట్టలు పెట్టి, అలాంటి బట్టల దగ్గర ఈయన కాపలా ఉన్న ఈయన ఒక రోజు నుంచి పొరలు కమ్మితే ఆ పొరలు రాలితే ఇప్పుడు దేవుడి సేవకుడిగా మారిపోయాడు. దేవుడి స్తోత్రం. ఇక్కడ ఈయన బిలాము ఈ బహుమానం పొందాలని దుర్నీతి కొరకు ఎదురు చూస్తున్న ఈయనకు
ఏ ఏ పొంది విపరీతంగా అయిపోయాడు కదా. అంటే కళ్ళుకి ఏమైపోయి కళ్ళు గొర్రెలు కమ్మాయి, కళ్ళు కనబడలేదు. ఇప్పుడు అక్కడ ఏమైపోయింది, యెహోవా బిలాము కళ్ళు తెరిచేది ఉంది. అంటే కళ్ళు మూసిపోయా, కళ్ళు మూసిపోయిన గుడ్డుడు ఆయన. ఆత్మీయ నేత్రాలు, దేవుని చూసే నేత్రాలు లేవు దేవుడు. అది ఎప్పుడైతే దేవుని స్వరం విన్నాడో, తన తప్పు తెలుసుకున్నాడో, బిలాము ఆత్మీయ నేత్రాలు తెరబడ్డాయి. కాబట్టి మనం ఏ మార్గంలో ఉన్నాం మనం పరిశీలించుకుందాం. కాబట్టి దేవుని బిడ్డలారా, అందుకని బైబిల్ చెప్తుంది మార్గం ఏం తెలుసా? ఏంటంటే బైబిల్ ఏం చెప్తుందండి? యోహాను సువార్తలు 14వ అధ్యాయం 6వ వచనంలో ఏ మార్గం అంటుంది ఆయనది? ఆయన ఏమంటున్నాడు? మార్గం అంటే ఎవరు అనుకుంటున్నారు? దారి ఎవరు అనుకుంటున్నారు? దారి నా బిడ్డలే దారి, నాకు ఏ దారి లేదనుకుంటున్నావా? ఆయన అంటున్నాడు, చూడండి, యేసు నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవము, నా ద్వారా తప్ప పరలోక రాజ్యం ఎవరో కూడా చేరుకోలేను. యేసే మార్గం, ఆయనే దారి. మనకి ఏ దారి లేదనుకుంటున్నావా? యేసు దారిలో, యేసు మార్గంలోకి వెళ్తే అని అంటున్నాడు, ఈ మార్గం అంటే ఇదే మార్గం. ఇదిగో మార్గంలో నిలిచిండి చూడండి, పురాతనమైన మార్గం ఏదో అడిగి తెలుసుకోండి, ఇందులో ప్రవేశించండి అని బైబిల్ చెప్తుంది. యేసే మార్గం. రెండు మార్గాలు. ఎన్ని మార్గాలంట? రెండే మార్గం. ఒకటి నరకము, పాతాళం. ఏ మార్గంలో ఉన్నాం? ఒక నరకానికి చెరువులో ఉంటే ఇలాగే ఉంటారు, కానీ జీవ మార్గంలో ఉంటే యేసు మార్గంలో ఉండాలి. ఆయనే మార్గము, సత్యము, జీవం అన్నాడు. ఆ మార్గంలో మనం వస్తే, ఇందాక చదువుకున్నామే సామెతల్లో, ఒకడకు కనబడి మార్గం సరిగా కనబడుతుంది, అది మరణానికి దారి తీస్తుంది. కానీ యేసు మార్గంలో జీవం ఉంది. జీవ మార్గంలో మనం ప్రవేశించాలి. ఆయన సజీవుడు. ఆ సజీవుడిని యేసు మార్గంలో మనం ప్రవేశించాలి. కాబట్టి మనం పరిశీలన చేసుకుందాం. ఆ మార్గంలో ఉన్నప్పుడు కొన్ని కష్టాలు ఉంటాయి, కొన్ని బాధలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. అయినా సరే చూడండి ఒకసారి మత్తయి సువార్త, యేసు ప్రభు చెప్పిన మాట 7వ అధ్యాయము 13, 14 వచనాల్లో ఒక మాట రాయబడి ఉంది. మత్తయి సువార్త 7వ అధ్యాయము, ఇరుకు ద్వారా ప్రవేశించుడి, దేవుని స్తోత్ర. ఇరుకు మార్గము, విశాల మార్గాలు ఉన్నాయి. ఇరుకు మార్గంలో వెళ్ళే వారికి ఇరుగ్గా ఉంటది, ఇబ్బందిగా ఉంటది. ఎందుకంటే తాగొద్దంటారు, తినొద్దంటారు, ఆడొద్దంటారు, పాడొద్దంటారు, ఇరికే. కానీ ఆ మార్గం దాటితే విశాలమైన దేవుని పరలోకం ఉంటది. కానీ విశాలమైన మార్గంలో అందరూ వెళ్ళొచ్చు, తాగొచ్చు, తినవచ్చు, దొరలొచ్చు, ఆడుకోవచ్చు, పాడుకోవచ్చు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా సంకుచితం అయిపోద్ది. నరకము, అగ్ని ఆరదు, పురుగు చావదు. కాబట్టి మనము విశాలంగా ఉందనేసి వెళ్ళిపోతే అది మనం ఇరుకులోకి వెళ్ళిపోతాం. ఇరుకు మార్గంలో ప్రవేశిస్తే పరలోక రాజ్యంలో విశాలమైనటువంటి మన దేవుని సన్నిధిలో ఉంటాం. అందుకే బైబిల్ చెప్తుంది చూడండి, ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయం 16వ వచనంలో మాట చెప్పి నేను ముగిస్తున్నాను. చూడండి ఒకసారి మనకు జ్ఞాపకం చేసుకుందాం. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనంలో ఏం రాయబడి ఉంది? యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, మార్గములో నిలిచి చూడండి, పురాతనమైన మార్గం గురించి మేలు కలుగు మార్గం ఏది అని అడిగి తెలుసుకోండి, అప్పుడు మీకు నెమ్మది కలుగుతారు. దేవుని స్తోత్రం కలుగును గాక. అయితే మేము వినమని వారు అంటున్నారు. అన్ని జిల్లారా వినండి, సంగమా వారికి జరిగిందని తెలుసుకోండి. అన్ని జిల్లారా వినండి, సంగమా తెలుసుకోండి. సంఘం తెలుసుకోవాలి, అన్ని జల్లు వినాలి. ఇంకా సంఘం అంటే ఏం చేయాలి? సంఘము చాలు అంటే సంఘమా వినాలి, అన్ని జల్లు తెలుసుకోవాలి. ఏ మార్గం? యేసు మార్గం కొరకు. ఈ మార్గం కొరకే అనేక మంది రక్తాలు కార్చాడు, ప్రాణం పెట్టాడు. యేసు ఈ మార్గాన్ని బోధించడానికే పరలోక రాజ్యము సమీపించుకుని మారు మనసు పొందాలని ఆయన పరలోకంలో దేవుడు ఈ లోకాన్ని మన కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టడానికి వచ్చాడు. కానీ మనం పరిశీలించుకుందాం. రండి, మోకరించండి. ఒకసారి మనం బిలా మార్గాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. బిలా మార్గంలో మనం వెళ్లకుండా, దురాశ మార్గంలో, పేరాశ మార్గంలో బహుమానం పొందినటువంటి ఆ మార్గంలో మనం వెళ్లకుండా మనము సిద్ధపరచుకొని, యేసయ్యా ఇదిగో బిలామ మార్గములు బహుమానం పొందాలని బిలామ మార్గంలో వెళ్ళిపోయాడు.
నేను ఆ మార్గంలో వెళ్ళకూడదు, నువ్వు చెప్పు నాయన, మార్గం మధ్య నిల్చుందని చెప్పాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రియ దేవుని బిడ్డలారా, మరి ప్రభు మహాకృపను బట్టి మరొక పరిశుద్ధమైన దినమున, ఆదివార దినమున, ప్రభు దినమున మనము ఈ విధంగా కూడి దేవుని నామాన్ని మహిమపరిచినకు మరి దేవుడు సహాయం చేసి ఉన్నాడు. దినాలు బహు చెడ్డగా ఉన్నాయి. ఏ దినం ఏమి సంభవిస్తుందో తెలియని దినాలు ఎలా ఉన్నాయో, ఎప్పుడు ఎవరికి ఏ జీవితంలో ఏం జరుగుతుందో తెలియని దినాలు. పరిస్థితులు ఏం బాగాలేవు. అంటే మనుషుల యొక్క పరిస్థితులన్నీ కూడా ఎప్పటికి ఎలా మారుతుందో తెలియదు. జీవితము అల్పము, స్వల్పము. అటువంటి జీవితాల్లో మనం జాగ్రత్తగా మన భక్తి జీవితాన్ని కాపాడుకుంటూ ఉండాలి. పోయిన వారం మన మాటలు విన్నాం, దేవుని వాక్యం, రోజు దేవుని వాక్యం వింటున్నాం. సెలవులు చాలా మంది వాక్యం వింటున్నారా? సెలవులు వింటున్నారా? వినొచ్చు, తప్పలేదు. కానీ ఈ సెల్లో రకరకాల వాక్యాలు ఎలాగంటే మనుషులకు ఒకరికి విరుద్ధమైన భావాలతో రకరకాల మాటలు. కొంతమంది తెలియనోళ్ళకి, ఇదిగో మీ పాత్ర గురించి ఏం చెప్పాడు ఈయన, చూడు 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 ఏమన్నాడో, మీ పాత్రలో ఏం చేస్తాడో చూడు చూడు, ఇలాంటి కూడా ఉంటారు. ఆ మధ్యలో ఎక్కడో ఏది అంటే ముందు వెనక తెలియకుండా మాట్లాడతారు. ఒకసారి ఒకరికి ఏమని చెప్తున్నారంటే, చూడు మీ పాత్రని ఎలా బట్టలు కొడుతున్నారు చూడండి చూడండి అన్నారు. కానీ ఆ బట్టలు ఎప్పుడు కొట్టలేదు వెంటే, కానీ పాత్ర కాదు. ఆయన పొరపాటు చేశాడు, తప్పు చేశాడు, వాళ్ళు పనిష్మెంట్ ఇచ్చారు, కొడుతున్నారు. కానీ ఏమంటారు, ఈ పాత్ర అంటారు. అది పాత్ర కాదు, ఆయన ఒక తప్పు చేశాడు, వాళ్ళకి శిక్ష ఇచ్చారు ఆ గ్రామస్తులు అందరూ. అలాగే ఆ మధ్యలో అది చూడండి, దేవుడు క్రైస్తవులు ఏం చేస్తారు చూడండి అని ఇద్దరిని వ్యవస్థలు చేసి కొట్టేశారు అనమాట. అది ఏం చేసి, ఎందుకంటే అలాగా వాళ్ళు తప్పు చేశారు, పాప పని తప్పు చేశారు, వాయు వరుస లేకుండా వాళ్ళు చేశారు. ఆ గ్రామం తీర్పు ఇచ్చింది. ఇలాంటి గుర్తు చెప్తే వాయు వరుస లేకుండా ఈ ఊర్లో ఇలా చేశారు వీళ్ళు అని అందరికి బుద్ధి రావాలని ఆ పనిష్మెంట్ ఇచ్చారు. బట్టలు లేకుండా కొట్టి తీసుకెళ్ళి పనిష్మెంట్ ఇచ్చారు. ఆ ఊరి నుంచి మళ్ళీ మా ఊరికి రాకూడదు, ఉండకూడదు, చేస్తారో పోతారో, బట్టలు ఇప్పించి కొట్టిన తర్వాత చేస్తారు, బతుకుంటారా, ఆ ఊరు మొహం చూస్తారా అంటే మీరు వావి వరుస లేకుండా జీవించారు కాబట్టి మీకు ఇది పనిష్మెంట్ అని. ఆ కొంతమంది చూడండి దేవుడు పుణ్యంగా చేశారు. ఏంటి అంటే వెర్రి జనాలు అంటే మనం ఏమన్నా గురులు అనుకుంటారు, అందుకని నమ్మించేస్తారు, మనమే ఈజీగా నమ్మేస్తాం అనుకుంటారు. కానీ దేవుడు మనకి విచక్షణ జ్ఞానాన్ని, విషయ జ్ఞానాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి కర్మదినాల్లో చాలా జాగ్రత్తగా మన భక్తి జీవితాన్ని కాపాడుకోవాలి. ఎక్కువ ప్రార్థనలు అందుకని చేసుకోవాలి. మంచి మార్గంలో నడుస్తున్న మనం ఎక్కువ ప్రార్థనలో, ఎవరి జీవితంలో ఎక్కువ ప్రార్థన ఉంటుందో ఆ జీవితాల దగ్గరికి సాతాను రాడు. మంట దగ్గరికి ఏకలో దోమలు పురుగులు ఏమవుతాయా? మండితో ఉంటే ఏది మన దగ్గర రాదు, వచ్చినా ఏమవుతుంది? మండే వారి దగ్గరికి వచ్చినా రావు. ఏంటి, మంటగా వెళ్ళిపోతాయి, ఎలుగుబంటే మంటకు పోతాయి. ఆ మధ్యలో పులి ఊళ్ళో తిరుగుతుందంటే మీరు రాత్రి మంటలు వేయండి అన్నారు. పులే కానీ మంట అంటే పెద్ద అంట, దానికి ఆ ఇంట ఉండదు. మంట ఉంటుందో ఆ ఇంట ఏది ఉండదు. పులి ఉండదు, ఎలుగుబంటి ఉండదు. ఎలుగుబంటి ఏమి వేయాలంటారు, మంట వేయాలి. మంట అయితే ఎలుగుబంటి ఉండదు. అంటే మంటకి పుల్లు ఎలుగుబంటి లాంటివి కూడా ఉండదు. మనం కూడా ప్రార్థనైన మంట మన జీవితంలో ఉంటే, యేసయ్య మంట మన జీవితంలో ఉంటే ఏ పులి ఏ ఎలుగుబంటి రాదు. వచ్చినా పురుగు పుట్ట ఏ రాదు, వచ్చినా ఏమవుతుంది? అది వస్తే మనలో ఏం చేయండి కదా, అది కాలిపోద్ది. రాదు, వస్తే అది దానికే నష్టం, అది కాలిపోద్ది. మనం ఏం చేయదు, కాలిపోద్ది. కాబట్టి మనము ఎక్కువ క్రైస్తవులుగా
నిర్లిప్తంతో నిరుత్సాహంతో ఉండకూడదు. ఎన్ని బాధలు మనం దేవుని ఆరాధన చేసేవే, ఎన్ని బాధలు ఉన్నా, ఆస్తులు పోయినా, ఇల్లు పోయినా, వాకలు పోయినా, గృహం పోయినా, కుటుంబం పోయినా, ఏమి పోయినా సరే నా దేవుడిలో నేను మంట కలిగి ఉంటాను, ఇదే నా జీవిత పరమార్థం. ఒకవేళ మనం చెప్పుకోవడానికి చివరి దశలో చెప్పుకోవడానికి చాలా మంది చూస్తే ఈయన చాలా బాగా బ్రతికాడు కానీ ఈ రోజులాగా అయిపోయాడు, అనేక ఉన్నదంతా దానదానం చేశాడు, అనేక పెట్టాడు, ఈ రోజు లేకపోతే ఈ రోజు అనేక చర్చలు కట్టాడు, మందిరాలు కట్టాడు, సేవలు చూశాడు, కానీ ఈ రోజు ఏమీ లేదు అని మంచి పేరు సంపాదించాడు. అందరినీ దోసుకున్నాడు, అందరి తనలో కొట్టాడు, ఈ కుటుంబం అంతా కోడి సంపాదించాడు, వీడు మాత్రం అడుగు తింటున్నాడు అంటే అదే అదే ఆ పేరు మంచిదా, ఈ పేరు మంచిదా? అందరిని కొట్టాడు, అందరూ దోచుకున్నాడు, వాళ్ళ కుర్రలందరూ బాగా కోటి సంపాదించుకున్నాడు, ఈ అందరికి చేసేటికి మాత్రం అడుపుది లేదు, ఈ దిక్కులేని పరిస్థితులు ఉన్నాడు అని చెప్పుకోవడం మాత్రం అతని ఆస్తిని, వ్యాపారాన్ని పేదల ప్రజలకు అనేక మందికి సాయం చేశాడు, అలాగే ఉన్నాడు, ఏమి లేని పరిస్థితులు ఉన్నాడు అని చెప్పుకోవడం మంచిదా? అలాగే ఉన్నాడు, వీడు అలా ఉన్నాడు, కానీ ఈ చెప్పుకునేది ఏమంటారు? పోలే అన్ని పోయినా, ఈ రోజు అన్నీ లేకపోయినా అన్ని చేసి ఇలాగ అయిపోయాడు, అయ్యో దేవుడైనా చూసాడు కాదు, దేవుడు చూస్తాడులే అనుకుంటాం. అన్ని పోయినోడికి బాగా జరిగింది, ఎంత ఎర్రవీగాడో, ఏం పట్టిపోయాడు, ఏం చేశాడు అంటాం. కాబట్టి ధనము శాశ్వతం కాదు. దేవుని స్తోత్రం. బైబిల్లో ఈ విషయాలు మనం బాగా ధ్యానం చేస్తూ ఉండాలి. అంటే వారు ఏ మార్గంలో వెళ్ళిపోతున్నారు అంటే, కొంతమంది ధన మార్గంలో వెళ్ళిపోయిన కొంతమంది అయితే వాళ్ళు ధనమే శాస్త్రం లేని ధనాన్ని నమ్ముకొని ఆ త్రావులు వెళ్ళిపోయినారు కొంతమంది అధికారం కొరకు, పదవుల కొరకు, పదవులు ఉన్నాయి, పదవులకు ఎంతకాలం ఉన్నదని పదవులకు ఆశపడి కుటుంబాన్ని కూడా తోడునాడేది అని కుటుంబాన్ని కూడా విడిచిపెట్టి పదవుల కోసం, అధికారం కోసం కుటుంబస్తులు కూడా విడిచిపెట్టి వాళ్ళు లేరా? ఉన్నారు. కాబట్టి ఈ విషయాలు గమనించాలి. బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు ఉన్నాయి. యోధా రాసిన పత్రికలో ఈ యోధా పత్రిక అనేది చాలా అద్భుతమైనటువంటి ఒక్క పేజీ మాత్రమే ఉంది. పేజీ నెంబరు లాస్ట్ లో ప్రకటన ముందు ఉంటుంది. మీరు పేజీ నెంబరు చూడగలిగితే 27, 227 బైబిల్ ఎనటి నుంచి 227. నాకు పేజీ నెంబర్ లేదా నా బైబిల్లో, మీ బైబిల్ పాస్ కానీ మీ బైబిల్లో ఉన్నదా అన్నట్టు చూస్తున్నారేంటి? 229 పేజీ నెంబర్ తీస్తే దానికి 2 పేజీల ముందు 27. దేవుని స్తోత్రం. ఉందా మీ పేజీ నెంబర్? ఉందా మీకు? ఉందా? ఆగమని పేజీ నెంబర్ ఉందా? ఏమన్నా ఇంకా నలగాల, నలిగి అప్పుడు దయ్యములు. దేవుని స్తోత్రం. ప్రియమైన వారులారా, యోధా రాసినటువంటి పత్రిక యోధా రాస్తున్నాడు. ఈ యోధా ఎవరు అంటే యేసు ప్రభు యొక్క తమ్ముడు. యేసు ప్రభు యొక్క తమ్ముడు. యేసు ప్రభు తమ్ముళ్ళు ఉన్నారంటే ఉన్నారు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు కూడా ఉన్నారు. కానీ వాళ్ళందరూ కూడా వారి యొక్క యోసేపు మరియమ్మ యొక్క సంతానంగా వారి యొక్క కాపురం చేస్తున్నప్పుడు పుట్టినవాళ్ళు. కానీ యేసు ప్రభు మాత్రం పరిశుద్ధాత్మ ద్వారా పుట్టినవాడు దేవుడు. ఆయన తర్వాత పుట్టిన వాళ్ళు యోధా, యోసేపు, యాకోబు, సీమోను. యోధా, యోసేపు, యాకోబు, సీమోను అని పేర్లు, అని తమ్ముడు పేర్లు. అందులో ఒక తమ్ముడు ఈ యోధా. యోధా చాలా మంది ఉన్నారండి. అందరూ యోధాలు కాదు, ఒకడున్నాడు యోధా, అమ్మేసిన యోధా ఉన్నాడు. ఏ యోధా? ఇస్కరేతు యోధా. యేసుప్రభు దగ్గర తిన్న ఇంటికి వాసాలు లెక్క పెట్టే రకంగా తిన్న మనిషిని, ఉన్న మనిషిని, చూసిన మనిషిని ఆయనతో తిరిగాడు, ఆయనతో ఉన్నాడు, ఆయనతో పడుకున్నాడు, ఆయనే అమ్మేశాడు వెండి నాణేలు. ఆ యోధ కాదు. ఈ యోధ యేసుక్రీస్తు దాసుడని చెప్పుకున్నాడు. యాకోబు సహోదరుడు యోధ. అంటే యాకోబు సహోదరుడు అంటే యాకోబు చెప్పారు కదా, యాకోబు, యోధ, సీమోను, తర్వాత యోసేపు, వీళ్ళందరూ అన్నదమ్ములు చెప్పారు కదా, వీళ్ళు అన్నదమ్ములు. అయితే యేసుక్రీస్తు దాసుడు అని చెప్పుకుంటున్నాడు. ఎంతైనా సరే మా అన్నయ్య, నేను యేసుప్రభు యొక్క తమ్ముళ్ళు, ఆయన యోధ అనుకోవట్లేదు.
తమ్ముళ్ళు కాదు, యేసుప్రభు యొక్క దాసుడు అని చెప్పుకుంటున్నాడు. అంత ఈ యూదా పత్రిక రాస్తూ అనేక విషయాలు రాశాడు. అనేక విషయాలు రాస్తూ 11వ వచనంలో చాలా విషయాలు రాస్తున్నాడు. 24వ వచనంలో మంచి దీవులు కూడా ప్రకటించాడు. అందుకనే దీన్ని ఆశ్చర్యంగా దీవిస్తూ ఉంటారు. ఏమని కొంతమంది సేవకులు, తొట్టుల గుండా మిమ్మల్ని కాపాడుటకును తన మహిమైన కారణంతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలబెట్టుటకును శక్తి గల మన రక్షకుడు అధిదేవునికి మన ప్రభు యేసు ద్వారా మహిమయు మహాత్స్యమును ఆధిపత్యమును అధికారమును యుగ పూర్వమును ఇప్పుడు సవేగమును కలుగును గాక ఆమేన్ అని దీవిస్తూ ఉంటారు. మంచి దీవుల వచనం కూడా రాశాడు ఈయన. అయితే ఈయన రాసినటువంటి చాలా ఈ 25 వచనాల్లో ఒక్కొక్క వచనం ఒక అద్భుతం. దేవుని స్తోత్రం. అన్ని వచనాలు మనం ధ్యానం చేసుకోకపోయినా ఒక వచనాన్ని ధ్యానం చేసుకుందాం. ఏం వచనం అంటే 11వ వచనం చదవండి. అయ్యో వారికి శ్రమ, వారు కయ్యను నడిచిన మార్గమున నడిచిరి, బహుమానం పొందవలనని బిలాము నడిచిన